రైట్. ఒక విషయాన్ని ఈరోజు వార్తల్లో మనం ఒకసారి చూస్తే, నేరేళ్లకు న్యాయం కావాలి, కొత్త ప్రభుత్వంపై బాధితుల హోప్స్, అసెంబ్లీలో సీఎం ప్రస్తావనతో చివరిస్తున్నటువంటి ఆశలు, తాజాగా హైకోర్టులో ప్రారంభమైన విచారణ, మానవ హక్కుల ఉల్లంఘనకు 6.5 ఏళ్లు, ఇక్కడ ఆదుకుంటామని హామీ ఇచ్చి మరిచిన కేటీఆర్. ఇది ఒక విషాద గాథ. నేరేళ్ల ఘటన జరిగి 6.5 ఏళ్ళైనా నేటికి గాయాలు మానలేదు, బాధితులకు న్యాయం జరగలేదు. గత పాలకులు హామీలు ఇచ్చి మరవడంతో బాధితులు ఇంకా ఆసుపత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం, నేరెళ్ల ఇన్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు ఆర్థిక న్యాయ సాయం అందుతుందని భావిస్తున్నారు. తమపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి జైలుకు పంపినప్పుడే తమకు న్యాయం జరిగినట్లు అవుతుందని బాధితులను పేర్కొన్నారు సిరిసిల్ల. ఇక్కడ ఈ అబ్బాయి పేరు, ఇక్కడ సరే ఫైల్ ఇది, రేవంత్ రెడ్డిని కలిసిన నేరెళ్ల బాధితులు పాత ఫైలు. ఈ ఫోటో మనం చూస్తా ఉన్నాం. నేరెళ్ల ఇలా కేసీఆర్ తనయుడు కేటీఆర్ అనే తోడు ఉన్నాడు. ఆయన నంగనాచి మాటలు, టింకు రంగు, ఆయన యొక్క సోకులు చూసి మనం ఎంత శుద్ధపూస అనుకుంటే అది పొరపాటు. మనోని ఉగ్రరూపం ఒక కర్కశమైనటువంటి కాలాంతకమైనటువంటి మనిషి రూపం కాదు అని చెప్పడానికి నేరెళ్ల ఘటన నిలువెత్తు సాక్ష్యం. కేటీఆర్ అనేతోడు మనం చూసినట్టు ఎర్ర ముఖం, బోడ ముఖం, కటింగ్ ఇట్లా మల్లేసి ఇంగ్లీషు, తెలుగు, హిందీ అనర్గళంగా దంచుకొట్టేటువంటి చాలా ప్రజలకు మేలు చేస్తాడు కాడు. వీడిని చీకటి కోణం ఇంకోటి ఉందని చెప్పడానికి ఈ నేరెళ్ల ఘటన అద్దం పడతా ఉన్నది. ఈ నేరెళ్ల ఘటనలో ఇసుక దోపిడీ, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలంతా కలిసి అక్కడి నుంచి లారీలు పోతూ ఉంటే, ఆ లారీలు ఇసుక లారీలు యాక్సిడెంట్ అయ్యి ఒక ఎరకల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే వాళ్ళందరూ రస్తా రోకలు చేసి, ఒక ప్రాణం పోయినప్పుడు ఎవరైనా మనం స్పందిస్తాం కదా, తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎట్లా రస్తా రోకలు చేసామో అదే విధంగా నేరెళ్ల ఘటనలో కూడా ఇక్కడ రస్తా రోకలు చేసిరు, లారీలు ఆపి. అందులో ఎవరైతే కుటుంబ సభ్యులు, యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది లారీలకు నిప్పు పెట్టడం వల్ల దాన్ని, ఒక లారీ గాలిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కానీ ఒక లారీ ప్రాణం, ఒక లారీ కాలిపోవడం వల్ల 10 మంది 100 మంది ప్రాణాలైన లెక్కలేమనుకున్నటువంటి కర్కటమైన దుర్మార్గుడు ఈ కేటీఆర్ చేసినటువంటి కథ ఏంటంటే, నేరెళ్ల ఘటనలో ఈ నేరెళ్లలో ఉన్నటువంటి దళితులను పట్టకపోయి వాళ్లను 15 రోజులు చిత్రహింసను పెట్టి బట్టలిప్పి వాళ్ళు పోలీసు 3rd డిగ్రీ ప్రయోగించి కరెంటు షాకులు పెట్టినటువంటి ఆ లుచ్చాగాడు, ఎస్పీ గాడు ఎవడైతే ఉన్నాడో ఆయన పేరు నాకు గుర్తొస్తలేదు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క జీవితాలకు పనికి రాకుండా వెన్నుపూసలు మొత్తం కదిలేలా ఎక్కడికెక్కడ ఒళ్ళు, అంటే చావు ఒకటి, అంటే సస్తే ఇది పెద్ద ఘటన అవుతుంది, నేషనల్ ఇష్యూ అవుతుంది కాబట్టి చావకుండా జీవోత్సవాలుగా తయారు చేస్తే కూడా తలపెట్టుకొని పన్లీల బట్టి నగిన దుర్మార్గుడు ఈ కేటీఆర్. వీడు ఖచ్చితంగా కేటీఆర్ పాత్ర ఉందని చెప్తే కూడా అక్కడికి పోయి అలా కలిసి వచ్చిండే తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడలేదు ఈ దుర్మార్గులు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏవిఎం ఛానల్ నుంచి ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి సార్, ఖచ్చితంగా మీరు ఇలాంటి ఎవరైతే గత పరిపాలన లోపల దుర్మార్గమైన పాలన లోపల ఎవరైతే ఘోరాతి ఘోరంగా అవమానించబడ్డారో, దండించబడ్డారో, మోసం చేయబడ్డారో వీళ్ళందరినీ ఖచ్చితంగా మీరు కాపాడాలని, వీళ్లకు వాళ్ళు అడిగిన సహాయం చేయాలని, వీళ్ళ ముఖం మీద తన్నినట్టు వాళ్ళ యొక్క బతుకులు ఉండాలని చెప్పి, దళితుల యొక్క బతుకులంటే కేటీఆర్కు, కేసీఆర్కు ఒక చిన్నవి కావచ్చు, ఒక చాలా తక్కువ కావచ్చు, కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి అలా కాదు. ఎందుకంటే ఇలా
ఎందుకంటే ఇలా దేశానికే పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. ఎంతో మంది దళితులను, బీసీలను, మైనార్టీలను కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలకు, నేరెళ్లలో జరిగినటువంటి అమానవీయ కోణానికి, నేరెళ్ల ఘటన కారం చెడు ఘటనకు అదే అక్కడ ఉన్నటువంటి ఒక్కటి కాదు. ఈ నేరెళ్ల ఘటన అనేది ఇది మామూలు ఘటన కాదు, ఇది తక్కువ అంచనా. ఇది వాళ్ళ ఈ పిల్లవాడు ఒక్కడొచ్చి బయటకు వచ్చి అక్కడిక్కడ మాట్లాడింది కాబట్టి కొంచెం తెలిసింది. కానీ ఎక్కడ కూడా పేపర్లో రాకుండా, ఎక్కడ కూడా టీవీలలో రాకుండా వాళ్ళని చేసినటువంటి థర్డ్ డిగ్రీ వాళ్ళ బతుకులను ఆగం చేయడం లోపల సఫలీకృతమైనటువంటి కేటీఆర్ కర్కాశకుడు, దుర్మార్గుడు. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఈ నేరెళ్ల ఘటనపై విచారణ జరిపించి కేటీఆర్ను తక్షణమే యావజ్జీవ కారాగార శిక్ష చేయాలని చెప్పి, కేటీఆర్ కు యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి. ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో ఒక లారీ యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు కోల్పోయినందుకు ధర్నా చేస్తే ఆ దళితులను ఉండవై థర్డ్ డిగ్రీ చేసి వాళ్ళ జీవితాలకు పనికిమాకుండా చేసినటువంటి ఘటన అమానవీయమైనటువంటి సంఘటన. కాబట్టి బట్టి విక్రమార్క గారు, దామోదరం నరసింహయ్య గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ విషయం మీద విచారణ జరిపించి కేటీఆర్ ను జైలుకు పంపాల్సిందిగా, కఠిన కారాగార శిక్ష వేయించాల్సిందిగా కోర్టులో తీర్పు ద్వారా ఎవరైతే చేసిరో, ఎవడైతే ఆ ఎస్పీ ఉన్నాడో ఇంద్రజిత్ ఎవడవాడు వాడిని కూడా పట్టుకొచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కేటీఆర్ వీళ్ళందరినీ జైల్లో పెట్టించాల్సిందిగా ప్రభుత్వానికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు చేసినటువంటి అమానవీయ సంఘటనకు యావత్ దేశమే తలదించుకున్నది. కానీ వీళ్ళు పేపర్లలో, టీవీలలో ఎక్కడ కనబడకుండా ప్రయత్నం చేసిరు. అక్కడో ఇక్కడ సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటపడ్డ తప్ప వీళ్ళు బయటపడేటువంటి ప్రసక్తి కాదు. అంత దుర్మార్గులు. ఇది మాత్రం నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం.